నాకు శుభం కోరండి, గోవిందుని పాటలు పాడండి, దయతో హరిభక్తుల కథలు వినిపించండి. 7 రోజులలో నాకు ముక్తిని ప్రసాదించండి. అమ్మా గంగానది, నీ తరంగాలు ఎంత రమ్యంగా ఉన్నాయి. నిన్ను చూసిన వానిని ముక్తికి పో అని పంపిస్తావట అని పరీక్షిత్తు తనకు రాబోయే జన్మలలో కూడా హరిపాద భక్తి సుజనత్వము కలగాలని భావించి గంగానదికి దక్షిణ తీరంలో పూర్వాగ్రాలుగా ఉన్న దర్భాసనం మీద ఉత్తరముఖంలో కూర్చున్నాడు. కుమారుడైన జనమేజయునికి రాజ్యభారం అప్పగించి సంసార బంధనాల నుండి విముక్తుడై చిత్తం హరిమీద నిలిపి పరమభాగవతుడైన పరీక్షిత్తు ప్రాయోపవేశం చేసి ఉన్న సమయంలో ఒత్తిలి పొగడుచు సురలు వియత్తలమున నుండి మెచ్చి యలరులవానల్ మొత్తములై కురిసిరి నృపసత్తముపై భూరి భేరి శబ్దంబులతోన్. దేవతలు ఆకాశంలో నిలిచి ప్రశంసిస్తూ పెద్ద భేరులు మ్రోగిస్తూ పరీక్షిత్తుపై పూలవానలు కురిపించారు. జై శ్రీకృష్ణ.